పెళ్ళి, ముచ్చట, పెటాకులు, వాస్తవాన్ని ప్రతిబింబించే ఒక చిన్న కదంబం. పెళ్లి రోజు. అబ్బాయి అమ్మాయి లక్షణంగా ఉన్నారు. అంతా భగవంతుడి దయ. బోలెడు కట్నం. అయినా డబ్బుదే ఉంది. పోయే ముందు పట్టుకుపోతామా? నిండు ఊరేళ్ళు గంపెడి సంతానంతో చిలకా గోగింకల్లా వద్దెళ్ళండి. అమ్మయ్య, ఇక మా బాధ్యత తీరిపోయింది. కొత్త కాపురం. అన్నిటికీ విసుక్కోకండి. సర్దుకుపోవడం నేర్చుకోండి. కష్టాలు మనుషులకు కాకపోతే మామూలుగా వస్తాయా? ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఒకరు హెచ్చితే మరొకరు తగ్గడం నేర్చుకోండి. ఇద్దరు లేక ముగ్గురు చాలు. కొన్నాళ్లకి. తన్నుకోకండి. పుణ్యం కొద్దీ పురుషుడు, భాగ్యం కొద్దీ స్త్రీ. అయినా జాతకాలు చూడమని పెద్దలు ఊరికే అనలేదు. చదువుంటే సరిపోయిందా? సంస్కారం ఉండద్దు? మరి ఇంత దుర్మార్గులు అనుకోలేదు. మేము కన్నాం పిల్లల్ని, కానీ ఇట్లాంటి పెంపకం మా ఇంటా వంట లేదు. నేరకపోయి చేసుకున్నాం దిక్కుమాల సంబంధం. ఇంకొన్నాళ్ళకి. ఏం ఉద్యోగాలో ఏమిటో, పిల్లల్ని చూసుకోవడానికి కూడా కాలేదు వీళ్ళకి. అదేదో క్రెచీలో పెట్టచ్చుగా. ఆయన దానికి కానదానికి ముసలాళ్ళు మేము తగలడ్డాంగా, పైసా ఖర్చు లేకుండా. మరి కొన్నాళ్ళకి. నువ్వు మాత్రం ఎంతకాలం భరిస్తావు? మేము ఇంకా బతికే ఉన్నాంగా. పడకపోతే వచ్చేయి. నీకెంత ఎక్కువని? లోకం ఇంకా గొడ్డుపోలేదు. అంటే 1 కోటి మంది. మన ఉసురు ఊరికే పోదు, నాశనం అయిపోతారు. 3 నాళ్ళకి. అమ్మయ్య, వచ్చేసావా? పీడ విరగడయింది. అయ్యో అలా చిక్కిపోయావేంటి? దేవుడున్నాడు కాబట్టి తొందరగా బయటపడ్డావు. అంతా మన మంచికేలే. పిల్లల్ని వాడికే, దానికే వదిలేసి రాపోయినవా? మాయదా సంతానం. సర్లే, అయిందేదో అయింది. ముచ్చట తీరింది. ఆలస్యం చేయక నీకు రావాల్సింది ఏమన్నా ఉంటే తొందరపడు. ఇదంతా నీకోసం కాకపోతే మేము పోయేటప్పుడు పట్టుకుపోతామా? మేము మాత్రం ఎంతకాలం ఉంటాం చెప్పు? హుషూ నారాయణ, నువ్వే దిక్కు తండ్రి. చల్లగా చూడు మమ్మల్ని. అశుభం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాగున్నారు అందరూ? ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు అంటున్నారు. అంటే ఆడపిల్లలు కాకపోతే మగవాళ్ళకి అవుతున్నాయా? ఆడపిల్లలకి కావట్లేదు అంటే మగవాళ్ళకి ఎవరితో అవుతాయి? 3వ జెండర్ లేదు కదా. అంటే ఆడపిల్లలకి అవ్వట్లేదు అంటే మగపిల్లలకి అవ్వట్లేదు. మగపిల్లలకి అవ్వట్లేదు అంటే ఆడపిల్లలు కూడా అవ్వట్లేదు అని అర్థం. అంతే కదా. ఒకళ్ళ గురించి అనుకోవడం ఎందుకు? ఇద్దరి గురించి అనుకుందాం. ఇద్దరికి మనం బాధ్యులం కదా. పిల్లలంటే మన పిల్లలే కదా. అబ్బాయిని అమ్మాయిని మన పిల్లలే కదా. ఇంకోటి విషయం నాకు అర్థం కాదు. ఉద్యోగం పురుష లక్షణం అనేది ఎప్పుడూ పోయింది. అవునా? కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. ఇందులో ఎవరిని అనడం, కామెంట్ చేయడం మనకి ఎందుకండి? అందరికి మన పిల్లలే. మనకి అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. నాకు కూడాను. ఉద్యోగం పురుష లక్షణం అనేది పోయింది. ఇప్పుడు స్త్రీ లక్షణం కూడా అయిపోయింది. కాబట్టి ఉద్యోగం ఎవరి లక్షణం అనేది పక్కన పెట్టదు. కాసేపు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, బాగానే ఉంది. ఇదివరకు అనేవారు ఆడదాని వయసు మగవాడి జీతం అడగకూడదని. ఇప్పుడు అది రివర్స్ అయిందేమో అనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా ఇంతకుముందు విషయం పక్కన పెట్టినట్టు దీన్ని కూడా పక్కన పెట్టాలా వద్దా? సరే, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఆడదాని వయసు అడగకూడదు, మగవాడి జీతం అడగకూడదు. అలాగే ఇప్పుడు ఆడదాని జీతం కూడా మరి అడగకూడదు. అంతే కదా. ఇప్పుడు అక్కడ అడ్జస్ట్ అయినప్పుడు అక్కడ మన నానుడి, మన సంప్రదాయం, మనం చిన్నప్పుడు చూసినంత రివర్స్ అయినప్పుడు ఇది కూడా రివర్స్ అవుతుంది. అంతే కదా. ఆడదాని జీతం కూడా అడగకూడదు, మగవాడి వయసు కూడా అడగకూడదు. అంటే ఏంటి? ఇద్దరి జీతాలు అడగకూడదు, ఇద్దరి వయసు అడగకూడదు. మరి పెళ్ళి చేసుకోండి. అడ్డే వచ్చింది మీకు. అంతే కదా. నేను అడిగిన లాజికల్ ఏమన్నా తప్పు ఉందా? తప్పుంటే చెప్పండి, కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇద్దరి వయసు అడగకూడదు, ఇద్దరి జీతాలు అడగకూడదు. మరి ఏం అడ్డొస్తుంది మీకు? పెళ్ళి అవ్వట్లేదు అంటే ఎందుకు అవ్వట్లేదు?
చెప్పండి కామెంట్. అంటే నేను ఆలోచన మార్గాలు ఏమైనా తప్పుండొచ్చు. నేను కూడా మీలాంటి వాడిని, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్పండి ఎందుకు అవ్వట్లేదు. ఇంకోటి, సమానత్వం అనేది ఇంతకుముందు లేదు. ఎందుకంటే మా చిన్నప్పుడు అంటే 1960s సమానత్వం అనే మాట ఎక్కడా లేదు. తర్వాత సమాజం డెవలప్ అయింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మెయిన్ అదే అనుకుంటున్నాను, యూరోప్ అటు సైడ్. తర్వాత మనకి ఇండిపెండెన్స్ రావడం, యూరోప్ అంతా డెవలప్ అవ్వడం, ఆ కల్చర్ మన మీద ఇంపాక్ట్ అవ్వడం. ఓకే, సమానత్వం ఈజ్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. అందరూ సమానమే, ఎక్కువ తక్కువ ఏం లేదు, అందరూ సమానమే. ఎందుకంటే సపోజ్ ఒక ఆయనకి మాకు పిల్లలే ఉన్నారనుకుందాం, ఆయన సమానత్వం గురించి ఆయన నెగిటివ్గా మాట్లాడితే తప్పదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి, మగ పిల్లలకి ఎవరితో పెళ్ళి అవ్వాలి, కోడళ్ళ దగ్గర వస్తాయి కదా రేపు పొద్దున, ఇవాళ రేపు. అప్పుడు ఆడపిల్లలు వాళ్ళు కోడళ్ళే కదా, కోడళ్ళు కూడా మరి ఆడపిల్లలేగా, అప్పుడు మరి సమానత్వం కావాలిగా. కాబట్టి దేన్ని నెగిటివ్గా అనకూడదు, ఎవరిని తప్పది. ఒకళ్ళు ఉంటే ఇంకోళ్ళు ఉండాలి, ఇంకోళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండాలి, తప్పదు. అది పక్కన పెడతాం. వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ అడ్వర్స్ కామెంట్స్ ఆన్ ఎనీబడి, వీ లవ్ ఎవ్రీబడి. ఇద్దరు ఉంటేనే హ్యూమన్ స్పీసీస్ అన్నారు. సద్గురు ఏమన్నారు, సద్గురు జగ్గి వాసుదేవ్ గారు, డోంట్ డిఫరెన్షియేట్ ఉమెన్ అండ్ మెన్ అన్నారు. మీరు ఇద్దరిని విడిగా చూడకండి. ఎందుకు వాళ్ళు వీళ్ళు తనుకుంటారు సమానత్వాన్ని, ఫెమినిజం అని, ఈక్వాలిటీ అని. అది అసలు వద్దు. సృష్టిలో జెండర్ ఉంది, కానీ స్పెసీస్, హ్యూమన్ స్పెసీస్ అని అంటారు. అంటే మానవ జాతి, అలాగా పక్షి జాతి, కుక్క జాతి అను, ఇంకోటి చేప జాతి, అలాగా ఏదైనా సరే జాతి అంతే, మానవ జాతి. సరే, మేల్ ఫీమేల్ దేవుడు పెట్టాడు, దాని పర్పస్ ఏమిటో అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఈక్వాలిటీ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఫెమినిజం కానీ ఈక్వాలిటీ కానీ. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా చదువులు ఎక్కువయ్యాయి. మన దేశంలో పేదరికం ఎక్కువ ఉండడం వల్ల పాపం చాలామంది అమ్మాయిలు ఆ రోజుల్లో కూడా పెళ్లి కాకుండానే ఉండిపోయారు. నా చిన్నతనంలో నేను చూసిన వాళ్ళు చాలా జాలేస్తుంది. అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు, మా అబ్బాయి, మా అల్లుడు సెక్రటేరియట్లో ఎల్ఈసీ అండి, టైపిస్ట్ అండి అని గొప్పగా. ఉద్యోగాలు కూడా ఆ రోజుల్లో అసలు సెక్రటేరియట్ అంటే అక్కడ హైదరాబాద్, అందులో ఎల్ఈసీ అండి. ఎల్ఈసీకి ఎంత వస్తుందండి ఆ రోజుల్లో జీతం? 5 కష్టమైపోయేది, అంత గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ జాబే అవగొద్దుంటున్నారు, సాఫ్ట్వేర్. ఓకే, దే ఆర్ అట్లింగ్. అందరూ బాగుండాలి కదా, మనకి అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే అందరూ బాగుంటారు. మనం ఒక్కళ్ళమే బాగుండాలి, సమాజం అంతా అడుక్కు తినాలనుకుంటే జస్ట్ ఇమాజిన్, కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీరున్న ఊళ్ళో మీరు తప్పించి అందరూ అడుక్కు తింటున్నారు, నేను ఉన్న ఊళ్ళో అడుక్కు తింటాను, నేను ఒక్కడే దర్జాగా కోటీశ్వరుని, మంచి నా పిల్లలు సంపాదిస్తాను. అలా బతకగల నేను? తెల్లారి లేసి విజయ కడితే అందరూ బతకలేం, అది నరకం. అది అక్కడేదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి. అలాగా ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, ఓకే, వెల్ గుడ్, పైకి వస్తున్నారు. మరి ఫెమినిజం అన్నారు, ఫెమినిజం కూడా ఓకే. మన ఇండియాలో అది పెద్దగా లేదనుకోండి, ఫెమినిజం ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే మన వాళ్ళు బుద్ధిమంతులు, ఏది మంచో అదే తీసుకుంటారు వెస్ట్రన్ కంట్రీస్ నుంచి. ఎక్కువగా మనం ఆ పొగడాలు బాగా తక్కువే. ఉద్యోగాలు చేస్తాం ఎక్కువ. బాగా చదువుకున్న వాళ్ళు, బాగా ఉద్యోగాలు చేసేవాళ్ళు, తెలివితేటలు ఉన్నవాళ్ళు, క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా పైపైకి ఎడుతుంటారు. ఆ పైపైకి వెళ్ళడం అనేది ఎంతవరకండి? సపోజ్ 60 ఏళ్ళకి అనుకుందాం రిటైర్మెంట్. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే 50 ఏళ్ళకి ఉద్యోగాలు మానేస్తాం అనుకోవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా నైట్ డ్యూటీలు, నైట్ షిఫ్ట్లు అన్నీ చేస్తాం కాబట్టి. మాకు ఎంతకాలం అండి పైపైకి వెళ్ళడం? పెళ్ళెప్పుడు? నెక్స్ట్ ప్రమోషన్ వచ్చాక అనుకుంటారు. నెక్స్ట్ ప్రమోషన్ కావడానికి ఇంకా 2-3 years పట్టచ్చు. మామూలుగా మన లెక్కల ప్రకారం 2 years అనుకుంటాం, ఇట్ మే టేక్ 3 years. ఓకే, ప్రమోషన్ వచ్చింది, మనం ఏమనుకుంటే అప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకున్నాక పెళ్లి చేసుకుందాం. అమ్మాయిలు ఏమన్నా అబ్బాయిలైనా ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు మా చిన్నప్పుడు. సరే, ఇల్లు కట్టుకున్నారు. కారు కొనుక్కున్నాక
పెళ్ళికి ముందే అన్ని సెటిల్ అయితే బాగుంటుంది కదండి. మనం కూడా అక్కడ అవునండి, పెళ్ళికి ముందే అన్నీ ఉండాలండి. నేను పెళ్లి చేసినప్పుడు నాకు ఇల్లు లేదు, కారు లేదు, 2 వీలర్ కూడా లేదు. యూ డోంట్ బిలీవ్. ఓకే, మీ అంత సత్తరికాయలు మీరు, మేమంతా యంగ్ జనరేషన్ ఫాస్ట్ అనుకుంటారు. ఓకే, ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే నా పిల్లలే. ఇవన్నీ వచ్చేసరికి ఇంకా ఏజ్ పెరిగిపోతుంది. నాకు తెలిసిన ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో, గవర్నమెంట్ బ్యాంకులో ఒక అమ్మాయి ఉంది, మేనేజర్. చాలా మంచి అమ్మాయి, నాకు పరిచయం కొద్దిగా. ఆ అమ్మాయికి 30 అబవ్ ఉంటాయి ఈజీగా, 32 ఎంత ఉంటుంది. ఏజ్ చాలా బాగా అయిపోయింది. మంచి పొజిషన్. ఆ బ్రాంచ్లో నేను స్కేళ్ళు అవి ఇవి చెప్పను, ర్యాంకులు అవి చెప్పను, చెప్తే బాగోదు. ఏ బ్యాంకో చెప్పను, పేర్లు అన్న మనకు అనవసరం. ఒకతే కూతురు వాళ్ళ అమ్మ నాన్నలకి, పెళ్లి చేయరు. ఎప్పుడు ఏ సంబంధం వచ్చినా కూడా ఆ అమ్మాయి కంటే తక్కువ జీతం, తక్కువ హోదా ఇవే వస్తున్నాయట. ఏంటి, గత 5 ఏళ్ళ నుంచి ఈ అమ్మాయి పదోన్నతుల పైపై వెళ్ళిపోతుంది. వెడుతున్న కొద్దీ వచ్చే సంబంధాలు తాహాతు తగ్గిపోతున్నాయి. ఈ అమ్మాయికి 32, 33 వచ్చేసింది. ఇంకెప్పుడు పెళ్ళేది? రేపు వచ్చే సంవత్సరం మరి ఇంకెప్పుడు ఆ అమ్మాయికి ఇంకో ప్రమోషన్ ఉంది. అలా అలా పైకి ఏజిఎం డిజిఎం కూడా అయిపోతుంది. మరి తెలివైన అమ్మాయి. మరి జీవితంలో ఏదో ముఖ్యం, డబ్బు ముఖ్యమే కాదా. మన పేదరికం, మన దేశంలో పేదరికం ఎక్కువ, మధ్యతరగతి వర్గాలు ఎక్కువ. పాపం చాలా కష్టాలు పడ్డారు, చిన్నప్పుడు మేము కూడా పడ్డాము. కాబట్టి మనం డబ్బులు ఉంటుంది కదండి, మనం హ్యాపీగా ఉండగలం. కానీ ఒక వయసు దాటిపోయాక ఆ తల్లిదండ్రులు ఏం చేయగలగండి అమ్మాయికి? వయసు పెరిగే కొద్దీ హోదా పెరుగుతుంది, ఓకే, డబ్బులు బాగుంటాయి. కానీ ఆ టైప్ సంబంధం వస్తుందండి. అమ్మాయికి 33 ఏళ్ళు వచ్చేసరికి ఇంకో మంచి ప్రమోషన్ వచ్చింది అనుకుందాం, దానికి తగ్గ 35 ఏళ్ళ వాడు కావాలి. అప్పుడు కనీసం 34, 35 ఏళ్ళ వాడు కావాలి. ఆ అమ్మాయి కంటే మంచి హోదాలో ఉండాలి, ఎక్కువ జీతం ఉండాలి. ఆ అమ్మాయి కంటే మంచి హోదాలో మంచి జీతం వచ్చేవాడు 35 ఏళ్ళ దాకా ఎందుకు ఉంటాడండి? వాడు పెళ్ళైపోతుంది కదా, అవునా? అంటే ఈ అమ్మాయికి అవకాశాలు తగ్గిపోతాయి. ఈ తల్లిదండ్రుల దృక్పథం మారదు, వీళ్ళు ముసలాళ్ళు అయిపోతున్నారు. రేపం అప్పు న్యాచురల్గా అందరూ గుట్టుకుమంటారు, అది ప్రకృతి సిద్ధం. అది అప్పుడు ఆ అమ్మాయి బతికేం కానండి? ఎవరండి దానికి బాధ్యులు? తల్లిదండ్రులు చెప్పాలండి పిల్లలకి. ఇప్పుడు నేను అనుకోవడం, చిన్న పొజిషన్లో ఉన్నప్పుడే పెళ్లి చేసేయాలండి. పెళ్ళి ఏమండి, చాలామంది నేను బ్యాంకులో పనిచేశాను. పెళ్ళి అయిపోయాక బ్యాంకు ఉద్యోగాలు వచ్చి బ్యాంకులో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది చూసాను మా బ్యాంకులో. ఏమంటే తెలివితేటలు అదృష్టం ఉండాలి. కానీ ఆ తర్వాత బ్యాంకులో చేరిన వాళ్ళు, మంచి మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు చూస్తానండి. పెళ్ళి టైంలో ఉద్యోగం లేదు, వస్తుందండి. ఇదే కదండి, తెలివితేటలు ఉంటే ప్రపంచం గొడ్డుపోలేదు. పెళ్ళికి ఉద్యోగానికి ఏంటంటే సంబంధం లేదు కదా, వాళ్ళకి ఎక్కువ సంబంధం ఏంది? ఇది భుక్తికి. చదువు ఉండాలి, పిల్లలకి 2 ఉద్యోగాలు చేస్తే పిల్లలు బాగుంటారు. కానీ ఎంతకాలం ఉంటుంది? జీవితం పాడైపోవట్లేదండి. మన తర్వాత పిల్లలకి ఎవరంటే దిక్కు? 40 ఏళ్ళు వచ్చేస్తాం, 35 ఏళ్ళు వచ్చేస్తాం అమ్మాయికి, 40 ఏళ్ళు వచ్చేస్తాయి. ఏంటండి, 2 కార్లు అమ్మాయికి, మీరు నమ్మరు ఇప్పటికే. 2 కార్లు, ఒక 2 ఇళ్ళు కొనుక్కుంది. అమ్మ నాన్నతో ఉంటుంది ముసలివాళ్ళు. ఎంతకాలం ఉంటుంది? గుండె తగ్గిపోతుందండి అమ్మ నాన్నలకి. నాకైతే అలాగే ఉంటుందండి, నాకు నిద్ర పట్టదండి. అలా కూతురికి పెళ్లి కాకపోతే నాకు నిద్ర పట్టదండి. నాకైతే ఆడపిల్ల అంటే మరి ప్రేమ ఎక్కువ కదండి. మనం అయ్యో చాలా పని చేసుకుంటాం మనం. అలాగే మా చుట్టరికాల్లో కూడా ఒక అబ్బాయి ఉన్నాడండి, వాడికి 30 వచ్చేసాయి, 31 ఎంత ఉంటాయి. పెద్దగా తెలివితేటలేని వాడు, కాకపోతే ఎంబీఏ చేశాడు. పెద్దగా తెలివితేటలేవు కానీ మనిషి చాలా మంచివాడండి. ఎంత మంచివాడంటే నిదానం పాటే అంటారు చూస్తారు, నిదానం పాటే అమ్మవారిని చెప్పి అంటారు. వాళ్ళ ఇంటి పేరు అదేనేమో అనిపిస్తుంది అబ్బాయి వాళ్ళది, అంత నిదానం అనిపిస్తుంది. వాడు గదిలో ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా అని చెప్పి తెలియదండి, అంత నిదానం అండి. ఏ ఆడపిల్ల అయినా నా లెక్క ప్రకారం అలాంటి మొగుడు కోరుకుంటుందండి. అగ్రెసివ్గా ఉండే మొగుడు ఏమో నేనైతే అనుకోనండి. నేను ఆడపిల్ల అంటే నేను మొగుడు డీసెంట్గా ఉండాలి, చక్కగా ఉండాలి, అగ్రెసివ్గా ఉండకూడదు, విధేయుడే ఉండాలి, భార్య విధేయుడే ఉండాలి.
తప్పే ఉందండి. శ్రీకృష్ణ పరమాత్ముడే సత్యభామకి విధేయుడే ఉన్నాడు. తప్పే ఉందండి అందులో. దేవుళ్ళే ఉన్నారు, మనం ఎంతండి. పెళ్ళాక వాళ్ళదండి దాంపత్యం, మంది కాదు. భార్యావిధుడు ఏమిటో అందులో తప్పే ఉందండి. మన కోరుకునేది అది కదా. ఇద్దరు సుఖంగా ఉండాలి కదా. చాలా మంచివాడండి అబ్బాయి. మరి ఆ అబ్బాయికి కూడా కావట్లేదు సంబంధాలు. అంటే కాకపోతే మంచి ఉద్యోగం లేదు, ఎక్కడ చేస్తున్నాడు. ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ ఎవరైనా ఏంటంటే ఆస్తిపాస్తులు ఎంతసేపు అండి కూర్చుంటే తిరిగిపోతాయి అంటారు. ఏంటంటే తిరిగిపోయేది, జీవితం తిరిగిపోవట్లేదా? అవునా? నాకు తెలిసిన వాడు చాలామంది మా బ్యాంక్ కస్టమర్స్ ఆస్తిపాస్తులు ఉన్నా కూడా పెళ్ళి అవ్వట్లేదండి. అందుకని వాళ్ళు ఏం చేస్తుంటండి, వ్యాపారాలు ఏది మానేసి, మా ఫ్రెండ్ ఉన్నాడండి, మా చిన్నకాలపు మా క్లాస్మేట్, వాడు ఇప్పుడు నా వయసు వచ్చేసింది. ఇంకో 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది సర్వీస్ వాడికి. మంచి వ్యాపారస్తుడండి, తెలివైన వాడు. మా ఊళ్ళో, అంటే నేను ఊరి పేరు చెప్పను, మా క్లాస్మేట్ కాలేజీలో బాగా సంపాదించేవాడు ఆ రోజుల్లోనే. ఆక్వాకల్చర్ కానీ వేరే వేరేవి చేసి ట్రెడిషనల్ అగ్రికల్చర్ ఎల్ఈడి యాక్టివిటీస్ బాగా సంపాదించేవాడు. ఇంట్లో వాళ్ళందరూ అన్నారండి వాడికి సంబంధాలు కావట్లా. ఏంటి అబ్బాయి ఏం చేస్తాడు నుంచి పడుకుతాడు. ఇలా ఆక్వాకల్చర్ అది ఏది అంటే ఆయన కలిపిపోతున్నాయి. ఇంకా వాడు తెలివైన వాడే క్లాస్లో. మా ఫ్రెండ్ క్లాస్లో వెరీ ఇంటెలిజెంట్. ఆ టెస్టులు ఈ టెస్టులు రాసి ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్, మంచి పొజిషన్కి వచ్చేసాడు స్టేట్ గవర్నమెంట్. వాడికి పెళ్లి కోసం వాడు పాపం, వాడికి ఇష్టం లేదు ఉద్యోగం చేయడం. ఒకటి మోచేతి నీళ్లు తాగడం వాడికి ఇష్టం లేదండి. చాలా తెలివైన వాడు పాపం. ఇప్పుడు వచ్చే జీతం పీనట్స్ అండి వాడికి. వాడు అంతకుముందు బాగా సంపాదించేవాడు, ఈ జీతం నథింగ్ వాడికి. కానీ పెళ్ళయింది, ఎవరో పెళ్ళి ఇచ్చారు పాపం. ఉద్యోగం ఉంటే ఏదో పెద్ద గొప్ప ఏమిటండి, ఉద్యోగం వస్తే ఏంటండి. ఉద్యోగం కంటే వ్యాపారం పెట్టకండి నన్ను అడిగితే. తెలివితేటలు ఉండాలి కానీ తెలివితేటలు లేని వాళ్ళకి, జీవితంలో పోరాడే తత్వం లేని వాళ్ళకి ఒకసారి టెస్ట్ రాస్తే ఉద్యోగం వచ్చేస్తే ఇంకా వాడి జీవితం అయిపోతుంది. అంటే పోరాడే తత్వం లేదు వాడికి. ప్లస్ నెలకి భరోసాగా ఎంత వస్తుంది అది వాడికి. తెలివితేటలు ఉండాలి కానీ వ్యాపారం మంచిదండి, మనం ఎంత కావాలని సంపాదించుకోవచ్చు. ఆ వ్యాపారం నచ్చలేదు అనుకోండి, కష్టాలు వచ్చాయంకండి, అది మానేస్తాం, 3 నెలలు ఇంట్లో పడుకుంటాం, మళ్ళీ ఇంకో వ్యాపారం చేస్తాం. అదండి, అది సాయంత్రకాలం చేస్తాం. అది షైన్ అవ్వచ్చు, మంచి పెద్ద పెద్ద మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ అన్నీ పుట్టుకునే స్థాయికి ఎదగచ్చు, వస్తుందండి. ఈనాడు అంబానీస్ కానీ ఎవరైనా కానీ పుట్టుకతోనే ఇదైపోలేదండి. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు అన్నీ చేసిన వాళ్ళే క్లిక్ అనేది అవుతారండి. ఎందుకు అవ్వాలండి, అది జీన్స్లో ఉండాలండి, బ్లడ్లో లోపల బర్నింగ్ ఉండాలండి. ఆ ఫైర్ ఉన్నవాడు సక్సెస్ అవుతాడు. జాబ్లో కూడా అంతే, టెస్ట్లు రాసినప్పుడు ఎన్నో లక్షల మంది రాస్తారు, ఆ ఫైర్ ఉన్నవాడు సెలెక్ట్ అవుతాడు. కానీ వన్స్ సెలెక్ట్ అయ్యాక జీవితాంతం బానిసత్వం అండి ఉద్యోగం. నేను స్వయాన్ని అనుభవించాను కాబట్టి చెప్తున్నా. బానిసత్వం 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అనుకోండి, 50 ఏళ్ళు చిన్న 50 ఏళ్ళు పిల్లలు మనవాళ్ళు పుట్టేసినా కూడా ఇంట్లో ఆఫీసులోకి వెళ్ళంగానే బానిసే వాడు. ఎందుకంటే బతుకు. సరే, అది సెకండరీ ఇష్యూ, దాని గురించి మనం మళ్ళీ వేరే వీడియో ఒకటి చేద్దాం. వాడికి పెళ్ళి అవ్వట్ల పాపం, మా బంధువులు అతనికి. మా క్లాస్మేట్ అని చెప్పని చూసారు, అతనికి 2 అమ్మాయిలు పుట్టారు. 2 అమ్మాయిలు పెళ్ళైపోయి, ఇంకా అదే రెండో అమ్మాయికి అవ్వాలి చూస్తున్నాడు. మొదట అమ్మాయికి అయిపోయింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అయిపోయింది. రెండో అమ్మాయికి కూడా చూస్తున్నాడు సంబంధాలు. నేను అనుకోవడం రెండో అమ్మాయి పెళ్ళి అవ్వగానే వాడు జాబ్ మానేస్తాడు అనుకుంటున్నా. పెళ్లి కోసం ఉద్యోగంలో చేరాడు. పిల్లలు పుట్టాక అందరు అడుగుతారు కదండి, వీయకుడు ఏం చేస్తున్నారు, అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు, పలానా విజిలెన్స్ అంటే అనుకుంట, పలానా ఆఫీసులో సెక్షన్ ఆఫీస్ కంటే అబ్బో ఇంకే మొత్తం అంత గవర్నమెంట్ అంతా వాడిదే, కోట్లు వచ్చేస్తారు నెలకి. అలానే సమాజం. నిజంగానే వాడు మానేస్తాడు అనుకుంటున్నాను. రెండో కూతురు పెళ్ళవగానే వాడు ఇష్టం అనుకోండి, అంతే కదా. మనకి నచ్చిన పని చేయాలండి, అంతేనండి. ఏమండి, పిల్లల్ని పోషించుకునే సత్తా ఉండాలి కానీ పిల్లలు వచ్చండి. పూర్వకాలం ఎలా ఇచ్చేవాడండి, మా నాన్నకి మా అమ్మని ఎలా ఇచ్చారు. ఆ తర్వాత మా నాన్నకి ఉద్యోగం వచ్చింది అనుకోండి, అసలు చెప్తున్నా ఆసుపత్రులు ఏముండేవండి. అలాగే ఇందాక చెప్పినట్టు మా బంధువులలో అబ్బాయి
31 ఇచ్చేయండి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. బంధువుల అబ్బాయినా మనం చూస్తూ ఊరికెళ్ళం కదండి. తోటి పిల్లలు బంధువులనే కాదు, ఎవరైనా సరే. నా చిన్నప్పుడు మా ఊళ్ళో కూడా పెళ్ళికైన అమ్మాయిలు తిరుగుతుంటే రోడ్డు మీద ఎప్పుడు మా వీధిలో ఉండేవాళ్ళు కానీ పక్క వీధిలో ఉండేవాళ్ళు కానీ వయసు అయిపోతున్నా జాలిస్తుందండి పాప. ఏంటంటే ప్రకృతి నిర్ణయించిన పనులు కొన్ని అవ్వాలండి. ఇప్పటికీ ఉన్నారండి మా స్నేహితుల్లో బ్యాంకుల్లో వాళ్ళు కానీ వేరే బ్యాంకుల్లో కానీ ఆడపిల్లలు పెళ్ళి కాని వాళ్ళు. జాలిస్తుందండి వాళ్ళని చూస్తే, ఆడపిల్లని చూసినా. ఏంటండి కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారండి. తప్పు కదండి ఇది, అలా చేయకూడదండి. సెటిల్ అయిపోవాలండి. ఏమన్నా ఎంతమంది బతకట్లేదండి. హ్యాపీనెస్ అంటే మనకు కావాల్సింది గుండె నిండుగా ఉండాలండి, జేబు కాదండి. జేబుకి తినడానికి అంత లేకుండా పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా. జేబులో కానీ లేకుండా ఉద్యోగం ఏం లేకుండా అడుగు తినే వాడు పెళ్లి చేసుకుంటాడా? చేసుకుంటాడు కదా. పెళ్లి దగ్గర వెళ్ళాడు అంటే ఈజ్ డిటర్మైండ్, అంటే వాడికి మైండ్లో ఒక స్థిరత్వం వచ్చింది. నేను నా కుటుంబాన్ని పోషించుకోగలను అనేవాడు. పిల్ల పుట్టినా నేను మేనేజ్ చేయగలను అనేవాడు. మరి ఎవరికి దారిపోయేవాడికి ఇవ్వం కదండి మన అమ్మాయిని మనం. అబ్బాయినైనా సరే సమానత్వం సాధించాలి, బాగానే ఉందండి అమ్మాయిలు కానీ. ఏమండి సమానత్వం అనేది ఎంతవరకు అండి? సమానత్వం జీవితాన్ని నాశనం చేస్తున్నంతవరకు సమానత్వం ఉపయోగపడేది ఒకటండి. నా ఉద్దేశం ప్రకారం ఏ సమానత్వం అయినా, ఏ ఫిలాసఫీ అయినా, ఎంత పెద్ద కొటేషన్ అయినా, ప్రోవర్బ్స్ అయినా, నీతులైనా సరే జీవితానికి ఉపయోగపడినప్పుడు అది వేస్ట్ అండి. మన జీవితానికి ఉపయోగపడాలండి. సుఖజీవనానికి మనకి అది సహకారం అందించాలి. ఆ నీతి కథలైనా ఏదైనా సరే, మంచి మంచి సూక్తులైనా, సూక్తి ముక్త వాళ్ళు అంటారు చూసారా, ఏదైనా సరే ఉపయోగపడినప్పుడు అనవసరం అండి. జీవితానికి ఉపయోగపడుతుంది ఎందుకండి? ఒక ఏదో అంటారు చూసారా, పళ్ళు ఇవ్వని వృక్షం, పాలు ఇవ్వని గోవు. ఎందుకండి అవి ఏమన్నా కబడ్డాకి వేస్తారు ఒక్కోసారి, అది వేరే ఫిలాసఫీ, మనం అందులోకి వెళ్ళద్దు. వృక్షం నిండిస్తుంది కదా అంటారేమో. ఇక ఎనివి కానీ నేను ఒక చోట అలా రాశాను, పళ్ళు ఇవ్వని వృక్షం, పాలు ఇవ్వని గోవు, ప్రజల దాహార్తిని తీర్చని సెలయేరు, వర్షించిన మేఘం, ప్రజల రోగుల పాలిట వాళ్ళ రోగాల్ని నయం చేయని డాక్టరు, ప్రజల బాగోగులు పట్టించుకుని ప్రభుత్వాలు, జీవనానికి ఉపయోగపడని చదువు. ఇవన్నీ ఎందుకండి? వేస్ట్ అండి. ఎంత చదివి లాభం ఉండి తెలివితేటలు ఉంటాయి. బేసిక్స్ లేవండి. బేసిక్స్ లేకనప్పుడు గాలిమేడలు ఎందుకండి? కాబట్టి అందగా ఆలోచించండి. నేను ఇది అందుకే రాస్తాండి ముందుకు చెప్పినట్టు, పెళ్ళి ముచ్చట పెటాకులు ఎట్టిపోతుంది అర్థం కావట్లేదండి. అంతా మన పిల్లలనండి. ఇప్పుడు మనం ఒకసారి మనం అన్నందుకు మీరు అనుకోకుండా నేననే చెప్తాను, వయసు వచ్చాక అందరూ ఒకటేలేంటి. కానీ నేను ఆ మాట అనడం ఆ మర్యాద అని నేను అనుకుంటున్నాను. నేను మళ్ళాంటి వాళ్ళు ఒక వయసు దాటి వెళ్ళిపోయాక ఇంకా మన పిల్లలు వాళ్ళ పిల్లలు అనేది లేదండి. భూమి మీద అందరూ ఒకటేనండి. మనం ఎక్కడ పుడతామో తెలియదు. అప్పుడు మన పిల్లల పక్కింట్లోనే పుట్టచ్చు, మనం ఎదురింట్లో పుట్టచ్చు. మన ఇంట్లో పనిచేసే పనమ్మాయింది అనుకోండి, ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి చేస్తుంది, వాళ్ళ తాతల కాలం నుంచి మన ఇంట్లోనే చేస్తుంది పనమ్మాయి. ఆ పనమ్మాయి కడుపుని పుట్టచ్చు మనం. అంటే మన కొడుకు కూతురు ఇంట్లోనే మనం సేవలు చేయొచ్చు, రావచ్చు, ఏదైనా జరగచ్చండి. వచ్చే జన్మంటే ఏం లేదండి. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలండి. కొంచెం ఆలోచించుకోండి. అందరూ మీ బాగోని చెప్తున్నాను నేను. అందరూ ఒకటేనండి. వ్యక్తులు బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది అండి. కుటుంబాలు బాగుండాలండి, స్ట్రాంగ్గా పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే ఒంటరి జీవితాలు ఎందుకండి? నాకు ఒంటరితనం అంటే చాలా భయం అండి, చాలా భయం అండి. నాకు డబ్బు లేకపోయినా నేను బతకగలను, కానీ ఒంటరితనం నేను భరించలేనండి. మొన్న ఎక్కడో చదివాడండి, వాషింగ్టన్లో ఒంటరి వాళ్ళు ఎక్కువ. ఎంత వాషింగ్టన్ అంటే ఎంత కాస్ట్లీ ఏరియా అండి, సిటీ. అపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయండి, అందరు కొనుక్కుంటారు, వెరీ రిచ్ పీపుల్.
కానీ రాత్రిపూట ఒంటరితనం, నిద్ర పట్టక వాళ్ళు ఇన్సోమ్నియా అలాగా జబ్బులు వచ్చేసి అహంకారం అండి. అక్కడ ఎక్కువ ఉండి మళ్ళీ ఫెమినిస్టులు కానీ ఏదైనా మన దేశంలో తక్కువ ఉండి ఇప్పుడిప్పుడే మొదలవుతుందండి. అది తప్పండి. అక్కడ వాళ్ళు అహంకారం ఎక్కిపోయి ఆడవాళ్ళు అంటూ ఒంటరిగా ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. అహంకారం అండి. ఈక్వాలిటీ జీవితానికి ఉపయోగపడదు ఈక్వాలిటీ. ఎందుకండి మన సుఖానికి ఉపయోగపడని విజ్ఞానం, సాంకేతికత, పరిజ్ఞానం ఇవన్నీ ఎందుకండి? వాషింగ్టన్లో ఈక్విటీ అండి. పాపం డబ్బులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, మేళ్ళు ఉంటాయి, వెరీ హై ప్రొఫైల్ లైఫ్. తెల్లాట్లు వేస్తే మళ్ళీ రాత్రికి ఇంటికి వచ్చాక ఏదో శ్మశానంలోకి పెడుతున్నట్టే ఎవరు ఉంటారు. అదే గది లోపల లావిష్గా ఉంటుంది, కానీ మనుషులు ఉండరు. ఒంటరితనం. అమ్మ నాన్న ఎంతకాలం ఉంటారండి? కాబట్టి మనుషులు ఉంటేనండి జీవితం. ఆలోచించుకుంటూ నేను ఏమైనా ఎక్కువ చెప్పిస్తానేమో, నేను ఇలా చెప్తూనే ఉంటాను. ఒంటరిగా మాత్రం జీవించకండి, చాలా తప్పండి అది. మేనేజ్ సోషల్ యానిమల్ అని చెప్పాడండి అరిస్టాటిల్. సోషల్గా లేనప్పుడు యానిమలేనండి. యానిమల్ కంటే కన్నా కష్టం. మనం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లోనూ వాటిలో చూస్తుంటామండి. జీబ్రాలు, అడవి జంతువులు అవన్నీ ఎలా ఉంటాయండి? గుంపులుగా ఉంటాయండి. అవి సోషల్ యానిమల్స్ అండి. గుంపులుగా ఉంటాయి. అవునండి. ఏ పులుగు వచ్చి అటాక్ చేస్తుంది, దొరుకుతుంది అసలు చెప్తున్నా. అదండి హ్యాపీ లైఫ్. ఇంకేముందండి భూమి మీద? అవి తెప్పించి శుభ్రంగా తింటాయి, గుంపులుగా తిరుగుతాయి. మన రాత్రి అయ్యేసరికి అంటే ఈ యంగర్ జనరేషన్, వచ్చే జనరేషన్ కార్లు ఉంటాయి, మేళ్ళు ఉంటాయి, శుభ్రంగా ఇంటికి జొమాటో ఆర్డర్ వస్తుంది తెప్పించుకుంటే, అన్నీ ఉంటాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఆఫీసులో పెద్ద హోదా. కానీ ఇంటికి వచ్చాక ఏంటండి? కాఫీ ఇచ్చేవాళ్ళు ఉండకండి తలనొప్పి వస్తే, ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు ఉండకండి. నేను ఎందుకన్నా చెప్తే నాకే బాధేస్తుంది. ప్లీజ్ అలా చేయకండి. హెచ్చు తగ్గులు మానేయండి. ఏమండి, ఇప్పుడు భర్తకి భార్య మంచి పొజిషన్లో ఉంటే హ్యాపీ కదండి. అవునే కదా? భార్య ఎవరికంటే ఆ భార్య అతనికే కదండి. భార్య కూడా అలాగే అనుకోవాలి. నా భర్త తగ్గు పొజిషన్లో ఉన్నా అతను నా భర్త, అలా అనుకోవాలండి. భార్య భర్తల మధ్యలో ఎక్కువ తక్కువ ఉందండి? అది లేదు కదండి. అది ఉంటే మనిషే కాదు వాళ్ళు. ఇంకా పెళ్ళి అనేది ఇంకా అసంబద్ధం. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.